చూడండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, ఇది మాత్రం నిజం. ఇది చాలామంది ఒప్పుకుంటారు. అయితే ఈయన దేవుడు అంటే చాలామంది ఒప్పుకోరు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు భూమి మీద పుట్టాడు, మంచివాడిగా ఉన్నాడు, మంచి మాటలు చెప్పాడు, మంచి పనులు చేశాడు అంటే ఒప్పుకుంటారు. కానీ యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోడు. సో ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మనం కన్వే చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, యేసుప్రభు ఈ విధంగా కాన్వర్జేషన్స్ అయిన తర్వాత వాళ్ళకి అన్ని మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు వినలేదు, వాళ్ళని సిలువేశారు, అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ ఈ యోహాను ఎప్పుడైతే సువార్త వచ్చిందో, మత్తాయి, లూకా, మార్కు సువార్తల్లో యేసుప్రభు దేవుడని ఎక్కడ ఉండదు. మళ్ళీ యోహాను సువార్తకు వచ్చేసరికల్లా అక్కడ మీకు ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యం దేవుడే ఉండడని చెప్పి యోహాను రాస్తాడు. సో ఇక్కడ యోహాను రాసిన తప్ప అని నేను అన్నాం, ఓకేనా. అండ్